నేను విలువలు, వ్యక్తిత్వము, శూన్యాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కొన్ని శతాబ్దాలకు పూర్వం వజ్రం అంటే ఆఫ్రికన్లకు విలువ ఉండేది కాదు. వారికి అదొక రాయితో సమానం. వారి దృష్టిలో పెద్ద 900 క్యారెట్ల వజ్రం కంటే కూడా జొన్నలు చాలా విలువైనవి. ఎడారిలో దాహంతో అల్లాడిపోయే వ్యక్తి అరగ్లాసుడు నీళ్లకు దేన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అందుచేత ఈ భౌతిక విలువలు అంటే ఏమిటి? అటువంటివి ఉన్నాయా? కొన్ని చాలా విలువైనవే అనుకోండి. ఆఫ్రికన్లకు జొన్నలు, భారతీయులకు బియ్యం, యూరోపియన్లకు గోధుమలు, అందరికీ నీళ్లు, గాలి విలువైనవి. ఇప్పుడు మనం జీవితానికి అవసరమైన వాటిని గురించి మాట్లాడుతున్నాం కానీ విలువలను గురించి కాదు. మనం ఆహారం లేకుండా కూడా 40-50 రోజులు ఉండవచ్చు. నీళ్లు లేకుండా 3 రోజుల కంటే ఎక్కువ ఉండలేం. గాలి లేకుండా బ్రతకలేం. కానీ ఈనాడు మనం గాలి కంటే, నీళ్ల కంటే, ఆహారం కంటే వజ్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా కనపడుతోంది. నా ఉద్దేశంలో నాగరికత మనకు తలక్రిందులైన విలువలను ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈరోజు ఆధునిక నాగరికతలో, ఆధునిక వైజ్ఞానిక పరిస్థితులలో వజ్రాల కోసం, బంగారం కోసం నీళ్లని, గాలిని కూడా కలుషితం చేశాం. ఆధునిక నాగరికత కంటే కూడా పూర్వం భూమి మీదున్న ప్రాచీనులకే విలువల గురించి చక్కటి అవగాహన ఉండేది.